తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదు. యూనిఫామ్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం 2 జతల యూనిఫామ్స్ అందిస్తామని ప్రకటించింది. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనానికి కావలసిన అన్ని వసతులు జూన్ 15 లోపు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అధికారుల బాధ్యత రాహిత్యం, విద్యాశాఖ అధికారుల ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, క్లాత్ సరఫరాలో ఆలస్యం, టైలరింగ్ పనులను పర్యవేక్షించకపోవడంతో యూనిఫామ్స్ పంపిణీలో ఆలస్యమవుతుంది. యూనిఫామ్స్ పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా విద్యార్థులు పాత దుస్తులతో స్కూల్కు వెళుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై 75 రోజులు గడుస్తున్నా చాలా స్కూల్స్ లో యూనిఫామ్స్ పంపిణీ జరగలేదు. నిర్మల్, కొమరంభీం జిల్లాలో ఒక్కో జత పంపిణీ దాదాపు 90% పూర్తి కాగా ఆదిలాబాద్ జిల్లాలో 40%, మంచిర్యాల జిల్లాలో 75% వరకు మాత్రమే సింగిల్ పేర్ యూనిఫామ్స్ సప్లై చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ కంట్రోల్లో పనిచేస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఏకరూప దుస్తులకు సంబంధించిన విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం. అంటే డే స్కాలర్స్లో ఉన్న పిల్లలకి ఒక రకమైన దుస్తులు, హాస్టల్లో ఉండే గురుకులాలు కాదు మిగతా ఆశ్రమ హాస్టల్లో ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి ఒక రకమైన దుస్తులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవ నగర్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ హై స్కూల్ సంబంధించిన విద్యార్థుల యూనిఫామ్స్ చూద్దాం. సో హై స్కూల్ పిల్లలకి పంజాబీ డ్రెస్తో పాటు ఒక కోట్ లాంటిది ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళకి షూ ఉంటుంది. సో దాంతోపాటు పిల్లలకి ప్యాంటు, షర్ట్, బ్లూ కలర్ షర్టు, నేవీ బ్లూ సంబంధించిన ప్యాంట్, ఇవన్నీ కూడా స్కూల్స్కి డే స్కూల్స్లో వచ్చే పిల్లలు చదువుకునే పిల్లలకి ఈ రకమైన దుస్తులు పంపిణీ చేస్తారు. దాంతోపాటు హాస్టల్స్లో ఉండే పిల్లలకి మెరూన్ కలర్ సంబంధించిన ప్యాంటు కానీ, నెక్కరు, స్కర్ట్తో పాటు వైట్ కలర్లో కొంత చెక్స్ లాంటిది షర్ట్ అనేది పిల్లలకు వస్తుంది. సో దీంట్లో ప్రైమరీ స్కూల్ పిల్లలకి షర్టు, స్కర్ట్ లాంటిది, అమ్మాయిలకు కూడా ఇదే కలర్లో స్కూల్కి వచ్చే పిల్లలకి ఈ కలర్ లాంటిదే పంపిణీ చేస్తున్న పరిస్థితి మనకుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తానికి సంబంధించి మనము చూస్తే ప్రస్తుతానికి అయితే పిల్లలు హై స్కూల్ సంబంధించి అంటే దుస్తుల పంపిణీ ఏ విధంగా ఉన్నది అన్న దానిపైన మనతో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎట్లా అంటే మీ హై స్కూల్ సంబంధించి మీ స్కూల్ మట్టికి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి సార్? మన పాఠశాలలో 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు. మనకు క్లాత్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. క్లాత్ ఇచ్చిన వెంటనే అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పిలిపించుకొని వాటిని మనము వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి చెప్తే వాళ్ళు వచ్చి కొలతలు తీసుకొని వెంటనే మనకు ఆగస్టు 13 తారీఖు నాడు అందరి విద్యార్థులకు కూడా 2 జతల బట్టలను మనము ఇవ్వడం జరిగింది సార్. రైట్ సార్, క్వాలిటీ ఎట్లా ఉంది సార్ ఈ యూనిఫామ్ సంబంధించి? గతంతో పోలిస్తే ఈసారి క్వాలిటీ కానీ మిగతాది ఎట్లా ఉంది? క్వాలిటీ చాలా బాగుంది సార్. మొత్తం మఫత్లాల్ షూటింగ్స్ వచ్చాయి. షర్ట్ క్లాత్ కానివ్వండి, ప్యాంట్ క్లాత్ కానివ్వండి, చాలా చక్కటి క్లాత్ ఉంది. సార్, ఈ షూస్, బెల్ట్ పరిస్థితి ఏంటి సార్? యూనిఫామ్స్ అయితే వచ్చాయి, స్కూల్ మిగతా వీటికి సంబంధించినది. షూ కూడా సార్ మనకు 6 నంబరు, 7 నంబరు, తర్వాత 4 నంబరు షూస్ రావడం జరిగింది. 4, 5, 6, 7 ఈ నంబర్లని మేము తరగతుల వారీగా కాకుండా విద్యార్థుల హైట్ ప్రకారము వాళ్ళ పాదం దాంట్లో పెట్టించి చూసి సెట్ చేసి అందరికీ కూడా సరిపోయేలాగా చూసుకున్నాం సార్. రైట్ సార్, యూనిఫామ్స్ అందరికంటే 2 జతలు ఇవ్వాలన్నది ఉంది. సో మీ స్కూల్కి సంబంధించి 2 జతలు ఇచ్చారా, 1 జత ఇచ్చారు? ఇప్పుడు మన స్కూల్లో 2 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షూ కూడా రావడం జరిగింది. బెల్ట్లు కూడా వస్తున్నాయన్నట్టు విన్నాము. అది రాగానే వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో అంటే దాదాపు ఇలాంటి స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానీ హెడ్ మాస్టర్స్ కొంత యాక్టివ్ ఉన్న వాళ్ళు ఈ స్టిచ్చింగ్ సంబంధించి కొంత ముందుగా వచ్చి వీటన్నిటి కూడా పిల్లలకి త్వరగా స్టిచ్చింగ్స్ అనేటివి అరేంజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చూద్దాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ స్కూల్స్ ప్రారంభమై 75 రోజులు గడుస్తుంది. 75 రోజుల్లో ఇంకా చాలా స్కూళ్ళలో
యూనిఫామ్స్ సప్లై కాలేదు. దాదాపు 80 నుంచి 90% స్కూళ్ళలో సింగిల్ యూనిఫామ్ మాత్రమే సప్లై అయింది. బెల్టులు ఇంకా స్కూళ్ళకి చేరలేదు, పిల్లలకి యూనిఫామ్స్ మాత్రమే ఇచ్చారు. షూస్ కొంత 3వ నంబరు, 5వ నంబరు, 7వ నంబర్ సంబంధించిన ఈ జతలు మాత్రమే కొంత షూస్ కొన్ని చోట్ల అందాయని చెప్తున్నారు. అవి కూడా పిల్లలకి కొంత మ్యాచ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ డాటా చూస్తే ఒకవేళ ఆదిలాబాదు కొత్త జిల్లాకు సంబంధించి మనకు ఈ స్కూల్స్ విషయంలో 1210 స్కూల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం స్కూల్స్ని, ప్రభుత్వ స్కూల్స్ని కేటగిరైజ్ చూస్తే ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, స్పోర్ట్స్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎంజేపీ, మైనార్టీ స్కూల్స్, టీఎస్ఈ, ఎంఆర్ఎస్ స్కూల్స్. సో ఈ రకమైన స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో అంటే డే స్కాలర్ సంబంధించి ఒక రకమైన యూనిఫామ్, హాస్టల్ సంబంధించి ఒక రకమైన యూనిఫామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్కూల్స్ ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 1210 స్కూల్స్ ప్రస్తుతము ఉన్నాయి. దాంట్లో దాదాపు 83,667 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సో దాంట్లో 26,000 మంది విద్యార్థులకు మాత్రమే సింగిల్ యూనిఫామ్ ఇప్పటివరకు అందిందంటే దాదాపు సగం కూడా ఇంకా అందలేదు. 30% మాత్రమే ఆదిలాబాద్ జిల్లాలో యూనిఫామ్స్ అందాయి. కానీ షూస్ మాత్రం 62,000 మంది విద్యార్థులకు సరఫరా చేశామని చెప్తున్నారు. సో 1-2 స్కూల్లో మాత్రం కొంత ప్రిన్సిపాల్స్ కానీ హెడ్ మాస్టర్స్ యాక్టివ్ ఉన్న చోట వాళ్ళ దగ్గర నుండి కొన్ని ఒక్కొక్క జతనైతే పూర్తయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్కూళ్ళు ప్రారంభమైన మొదటి వారంలోనే యూనిఫామ్స్ అందజేస్తే పిల్లలంతా ఏకరూప దుస్తుల్లో స్కూల్కి రావడం, ప్రభుత్వం ఏదైతే అంటే టార్గెట్ పెట్టుకుందో దాన్ని అచీవ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ లక్ష్యం అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా స్కూళ్ళు ప్రారంభమయ్యే ముందే రావాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా సింగిల్ యూనిఫామ్ డ్రెస్సులు మాత్రం 90% వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇంకో 2వ జత మాత్రం ఇప్పటివరకు అయితే ఇంకా ఊసలేదు. సో షూస్, బెల్ట్ సంబంధించి కూడా ఇంకా స్కూళ్ళకి అందని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్కి సంబంధించిన ఏకరూప దుస్తుల పంపిణీకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.